ఇన్ డెప్త్ మాట్లాడుకుంటే, క్లియర్‌గా మాట్లాడుకుంటే అమరావతి రియల్ ఎస్టేట్ లేకపోతే ఏపీ రియల్ ఎస్టేట్, హైదరాబాద్‌ని రియల్ ఎస్టేట్‌ని ఎలా ఇంపాక్ట్ చేసింది అంటే పాజిటివ్‌గా ఇంపాక్ట్ చేసిందని చెప్పొచ్చు. ప్రైస్ కరెక్షన్ విషయంలో. ఇంకొక రకంగా మాట్లాడుకుంటే నెగెటివ్‌గా ఇంపాక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఎట్లా అంటే 2016 తర్వాత ప్రైజెస్ హైప్ అవ్వటానికి కారణమైంది. సో, ఈరోజు రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. ఈవెన్ గవర్నమెంట్ మనకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు కేసీఆర్ గవర్నమెంట్‌లోనే రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. దానికి రీజన్ ఏంటంటే ప్రైజెస్ పెరగాల్సిన దానికన్నా ఎక్కువ పెరగటం. దట్ టూ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్‌ని ఓవర్ రైడ్ చేస్తూ ప్రైజెస్ పెరగటం. పాపులేషన్ డెన్సిటీని ఓవర్ రైడ్ చేస్తూ ప్రైజెస్ పెరగటం. వీటికి ప్యారలల్‌గా పెరగాలి ప్రైజెస్ ఎప్పుడు. అలాగే ఇక్కడున్న ఎంప్లాయ్మెంట్ స్కోప్‌ని మించి ప్రైజెస్ పెరగటం. టోటల్‌గా ఒక్క వర్డ్‌లో చెప్పాలంటే డిమాండ్ అండ్ సప్లై డైనమిక్స్ మ్యాచ్ అవ్వట్లేదు ఇక్కడ. ఉన్న డిమాండ్‌కి మించి సప్లై పెరిగిపోయింది. సో, న్యాచురల్‌గా రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. సో, దీనికి రీజన్ కూడా అమరావతి రియల్ ఎస్టేటే. సో, ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. మంచి చేసిందా, చెడు చేసిందా అంటే మంచి జరిగింది, చెడు జరిగింది. ఫైనల్‌గా మార్కెట్ కొలాప్స్ అవ్వటానికి కూడా ఇది కారణమైంది. ఎలా అంటే అక్కడి నుంచి డెవలపర్స్ వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ల్యాండ్ పూలింగ్ చేయటం, దట్టు హై రేట్స్‌లో ల్యాండ్ పూల్ చేయటం. హై రేట్స్‌లో ల్యాండ్ పూల్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్‌కి మళ్ళీ హయ్యర్ ప్రైస్‌లో సేల్ చేయాలి. సో, హయ్యర్ ప్రైస్‌లో పర్చేజ్ చేయటానికి క్లయింట్స్ అయితే ముందుకు రావట్లేదు. సో, దే ఆర్ చెకింగ్ విత్ మెనీ వెంచర్స్ అండ్ సో వెయిట్ అండ్ సీ పాలసీకి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. సో, మార్కెట్ హ్యాస్ కొలాప్స్డ్. ఇప్పుడు స్లీప్ మోడ్‌లో ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో, దట్స్ ద ఇంపాక్ట్ అండి. అమరావతి రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ హైదరాబాద్ మీద యాజ్ ఆఫ్ నౌ అయితే అలా ఉంది. మంచిగా జరిగింది, చెడుగా జరిగింది. అలాగే ఇప్పుడున్న కండిషన్స్‌కి ఒక కారణమైంది. అంటే పూర్తిగా స్లో డౌన్ అవ్వటానికి కారణమైంది. అంటే అదొక్కటే రీజనా అంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడూ కూడా సమ్ ఆఫ్ మెనీ రీజన్స్ అండి. మనం ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీని ఇంపాక్ట్ గురించి నేను చెప్పాను. సో, ఇక్కడ వరకు ఇలా ఉంటే ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? సో, ఇప్పుడు ఆఫ్టర్ జూన్ 4 తర్వాత అనుకుంటా రిజల్ట్స్ వస్తాయి. సో, ఇప్పుడున్న గవర్నమెంట్ అధికారంలోకి వస్తే వాళ్ళు చాలా క్లియర్ కట్‌గా చెప్తున్నారు వైజాగ్ ఈజ్ ద క్యాపిటల్ అని. లేదు గవర్నమెంట్ చేంజ్ అయితే అగైన్ అమరావతి విల్ బి ద క్యాపిటల్. అప్పుడు ఏం జరగబోతుందనేది కూడా మాట్లాడుకుందాము. ఇన్ కేస్ అమరావతి మళ్ళీ క్యాపిటల్ అయితే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి చూస్తే ఎట్ ఏ టైం అగ్రెసివ్ బయింగ్ అయితే జరగకపోవచ్చు. అంటే ఆల్రెడీ అన్సోల్డ్ ఇన్వెంటరీ చాలా ఉంది. ఇది అర్థం చేసుకోండి. ఆల్రెడీ అన్సోల్డ్ ఇన్వెంటరీ అమరావతి అంటే నాట్ ఓన్లీ అమరావతి అండి. ఎన్టీఆర్ అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ క్యాపిటల్ రీజియన్ విజయవాడ అండ్ గుంటూరు సిటీస్ కూడా. విజయవాడ అండ్ గుంటూరుకి మిడిల్లో అమరావతి ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి గుంటూరు డిస్ట్రిక్ట్కి మిడిల్లో అమరావతి ఉంటుంది. అమరావతి అనేది సీట్ క్యాపిటల్ ప్లస్ ఈ 2 డిస్ట్రిక్ట్స్ కలిపి క్యాపిటల్ రీజియన్ అవుతుంది. సో, ఈ టోటల్ రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ మనం అర్థం చేసుకోవాలి. సో, ఈ ప్రాంతాల్లో చాలా అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉంది. అది ప్లాటింగ్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, అంటే అపార్ట్మెంట్స్ కావచ్చు. ఈవెన్ అపర్ణ, జైబేరి లాంటి బ్రాండెడ్ బిల్డర్స్ కట్టిన ఫ్లాట్స్లో కూడా అన్సోల్డ్ ఇన్వెంటరీ ఈ రోజుకి కూడా చాలా ఉంది. సో, అమరావతి క్యాపిటల్ అయ్యి అక్కడ మళ్ళీ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అవ్వాలి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగైన్ దే హ్యావ్ టు రిస్టోర్. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ జరిగింది, కానీ అది కొంత డ్యామేజ్ అవ్వటం జరిగింది. దాన్ని రిస్టోర్ చేయాలి ఫస్ట్ థింగ్. అలాగే మళ్ళీ న్యూ ప్లాన్స్, న్యూ థింగ్స్ వీ డోంట్ నో వాట్ గవర్నమెంట్ డెసిషన్స్ విల్ బి. దాన్ని బేస్ చేసుకొని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ అవుతుంది. స్లోగా స్టార్ట్ అవుతుంది. 5 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ లాగా ఒకేసారి అంటే చాలా స్పీడీ గ్రోత్ అయితే ఉండదు. అగ్రిమెంట్ మీదే ట్రాన్సాక్షన్స్ చేయటం, ఒక ల్యాండ్నే 3 4కి ట్రాన్సాక్షన్స్ చేసి 5th పర్సనో 6th పర్సనో ఎండ్ బయర్ అవటం ఇలాంటి పరిస్థితులు అయితే ఉండవు. ఎందుకంటే అందరూ
ఎక్స్పీరియన్స్ చేశారు. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు సెల్ దేర్ ల్యాండ్ ఈ రోజు కూడా. సో ఆ అన్సోల్డ్ ఇన్వెంటరీని సేల్ చేయడానికి ముందు ప్రయత్నం చేస్తారు. సో స్లో అండ్ స్టడీ గ్రోత్ మనం అనుకున్నట్లు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్యారలల్గా, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్ ప్యారలల్గా, అక్కడ హెల్త్ ఫెసిలిటీస్కో, స్పోర్ట్స్ ఫెసిలిటీస్కో, వాట్ ఎవర్ ఇట్ మే బి, గవర్నమెంట్ బిల్డింగ్స్, దానికి ప్యారలల్గా రియల్ ఎస్టేట్ నడుస్తుంది. అలా నడిచినప్పుడు ఆ ఇంపాక్ట్ హైదరాబాద్ మీద ఉంటుందా అంటే అగైన్ ఉంటుంది, బట్ లాస్ట్ టైం ఉన్నంత ఉండదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని స్లో డౌన్ చేసే లెవెల్లో అయితే ఉండదు. కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అంటే లెవెల్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయితే తగ్గుతాయి. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియా నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్ అట్లీస్ట్ ఒక ప్లాట్ అయితే అక్కడ పర్చేజ్ చేసుకుందాం అనుకుంటాడు. అమరావతి అనేది క్యాపిటల్ అవుతుంది, ఫ్యూచర్ ఉంటుంది. సో అక్కడ కొంత ఇన్వెస్ట్ చేద్దాము. తను 1 crore ఇన్వెస్ట్ చేయాలంటే మేబీ 50 lakhs అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, 50 lakhs హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేద్దాం అనే ఆలోచనకైతే డెఫినెట్గా వస్తాడు. ఆ కేసు తీసుకుంటే వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కొంత ఇంపాక్ట్ అవుతుంది. ప్లస్ ఈ 10 yearsలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా చేంజ్ అయిందండి. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ టాప్ 9 రియల్ ఎస్టేట్ మార్కెట్స్లో ఒకటి. ఇండియాలో ఉన్న టాప్ 9 రియల్ ఎస్టేట్ మార్కెట్స్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్స్ కూడా ఒకటి. ఈవెన్ ఇప్పుడు ఏపీ రియల్ ఎస్టేట్ దీన్ని ఇంపాక్ట్ చేసినా కూడా అది అంత విజబుల్గా ఉండకపోవచ్చు. అలా అని చెప్పి ఇంపాక్ట్ ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. బట్ 2015-16లో ఇంపాక్ట్ అయిన స్థాయిలో అయితే ఇప్పుడు ఉండదు. ప్లస్ అంత అగ్రెసివ్ రియల్ ఎస్టేట్ అమరావతిలో కూడా జరగదు. వాళ్ళు కూడా వాస్తవాల్లోకి వచ్చి ఉంటారనే అనుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ గవర్నమెంట్ పాలసీస్, బేస్డ్ ఆన్ గవర్నమెంట్ డెసిషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అమరావతి రియల్ ఎస్టేట్ పాజిటివ్గా ఇంపాక్ట్ చేసింది, నెగిటివ్గా ఇంపాక్ట్ చేసింది, మంచి చేసింది, చెడు చేసింది, అన్నిటికీ మించి ప్రైస్ కరెక్షన్కి దారితీసింది. ఇప్పుడు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లీప్ మోడ్లోకి వెళ్ళటానికి కూడా కారణమైంది. అది ఎలాగో నేను చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఐ వుడ్ లైక్ టు సేవ్ వన్ థింగ్ అండి. రియల్ ఎస్టేట్ అనేది చాలా అన్ఈవెన్ ఫీల్డ్, చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్స్. బయట నుంచి లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఎలా జరుగుతుంది అనేది ఎప్పుడు కూడా చెప్పలేము, అలా చెప్పినా కూడా నమ్మొద్దు. బట్ ఇప్పుడు మనం ఏం చేసామంటే లాస్ట్ 10 years ఏం జరిగింది అనేది అనలైజ్ చేసాం. దాన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్లో అంటే ప్రజెంట్ ఏం జరగవచ్చు అనేది అనలైజ్ చేసాం. అంటే పాస్ట్ జరిగిన విషయాలను తీసుకొని ఆ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ రియల్ ఎస్టేట్ని, ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ని మ్యాగ్నిఫై చేస్తున్నాము, ఎక్స్ట్రా ఫొలైట్ చేస్తున్నాము. అంటే వాస్తవాలకు దగ్గరగా ఉండే ప్రయత్నమే కానీ ఇదే జరుగుతుందని నేనైతే చెప్పలేను. నేను కాదు, ఎవరూ చెప్పలేరు. బికాజ్ దానికి రీజన్ చెప్పాను. రియల్ ఎస్టేట్ అనేది లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ ఇంపాక్ట్ చేస్తాయి. వరల్డ్ వైడ్గా జరుగుతున్న ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఫార్మా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, లేకపోతే న్యూగా బూమప్ అయ్యే ఇండస్ట్రీస్ ఏంటి, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేస్తాయి. సో ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది అనేది అయితే ఎవరూ చెప్పలేరు. వాస్తవాలకి కొంచెం దగ్గరగా ఉండే ప్రయత్నమే నేను చేశాను, బేస్డ్ ఆన్ పారామీటర్స్ అండ్ బేస్డ్ ఆన్ పాస్ట్, ఇంతకుముందు ఏం జరిగిందనే దాన్ని చేసుకుని. ఇప్పుడు మేబీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫుల్ ప్లెడ్జ్డ్గా స్టార్ట్ అవడానికి, అంటే స్లీప్ మోడ్లో ఉంది, వేకప్ మోడ్లోకి వచ్చి మళ్ళీ స్టార్ట్ అవడానికి మేబీ 6 months 1 year అయితే ఖచ్చితంగా పడుతుంది. అక్కడ అమరావతి రియల్ ఎస్టేట్ కూడా మళ్ళీ రీస్టార్ట్ అవడానికి 1 year అయితే పడుతుంది. ఎందుకంటే న్యూ గవర్నమెంట్, న్యూ పాలసీస్, న్యూ ప్లాన్స్, ఈ థియరీ వర్కే టైం సరిపోతుంది. ఆఫ్టర్ 1 year ఏ ఇంపాక్ట్ ఉన్నా కూడా ఆఫ్టర్ 1 year అమరావతి రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది. అలాగే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ కొంచెం అగ్రెసివ్గా జరగాలి అంటే ఇట్ టేక్స్ 1 year టైం. ఇప్పుడైతే అద్భుతాలు ఏమీ జరగట్లేదు. ఇన్ కేస్ అద్భుతాలు అంటూ జరిగితే 1 yearకి అది కొలాప్స్ అవటం కూడా జరుగుతుంది. లాస్ట్ ఇంకొక థింగ్ కూడా చెప్తాను. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ చేంజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో 4-5 months నుంచి
కొంతమంది ఇన్వెస్టర్స్ అయితే ఆల్రెడీ అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని మనం భూమి వస్తుంది అని ఒక కామన్ ఇన్వెస్టర్ ఆలోచిస్తే అగైన్ హీ హ్యాస్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే అలా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే బ్యాకప్ ఉన్న ఇన్వెస్టర్స్ అండి వాళ్ళు, రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీస్ ఉన్న ఇన్వెస్టర్స్. సో వాళ్ళకి పాజిటివ్ సైడ్ ఉన్నా పర్వాలేదు, నెగిటివ్ సైడ్ ఉన్నా పర్వాలేదు, రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని ఎవరు ముందుకెళ్ళొద్దని చెప్పడమే నా ఉద్దేశం. సో దట్స్ అబౌట్ అమరావతి అండి, అమరావతి రియల్ ఎస్టేట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఎనీవే, థ్యాంక్ యూ. ఇంకొక థింగ్ అండి, ఇప్పుడు అమరావతిలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో లేదంటే ఆ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి, అక్కడ రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ ప్రెజెంట్ టెంట్స్ గురించి కామెంట్స్లో మీరు తెలియజేయగలిగితే అందరికీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు అవుతుంది. సో ట్రై టు డూ దట్ అండి. ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ 3TV సైడ్. అండ్ ఎనీవే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.